నా దగ్గరికి వచ్చే పేషెంట్స్‌లో కొంతమంది చెబుతూ ఉంటారు. డాక్టర్ గారు మా అబ్బాయి అసలు ఆ మజ్జిగ వాసన చూస్తే చాలు అంత దూరంలో ఉంటాడు. అసలు మజ్జిగని దగ్గరికి రానివ్వడు అని. కానీ ఇలాంటి వాళ్ళకే అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ రోజులలో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విషయం మీకు చెప్పాలి. దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా. అంత అద్భుతమైంది. ముఖ్యంగా తీపి మజ్జిగతోటి కొన్ని ఉపయోగాలుంటే పుల్లటి మజ్జిగతోటి మరికొన్ని ఉంటాయి. మెయిన్‌గా పుల్లటి మజ్జిగతో గ్యాస్, మలబద్ధకం ఇలాంటి అన్ని సమస్యలకి అద్భుతమైన పరిష్కారం మీకు లభిస్తుంది. ఇంతకీ ఈ పుల్లటి మజ్జిగతోటి గ్యాస్‌ని తగ్గించుకోవాలంటే, మలబద్ధకం నుంచి బయటపడాలంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఈ వంటింటి ఔషధానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. పుల్ల మజ్జిగతోటి గ్యాస్ని అంతం చేయొచ్చు. మలబద్ధకం సమస్యని చాలా తేలిగ్గా దూరం చేసుకోవచ్చు. చాలామంది కాన్స్టిపేషన్కి సంవత్సరాల తరబడి ఈ మందులు మింగుతూ ఉంటారు. దాంతో మళ్ళీ ఇంటెస్టైనల్ ఎనర్షియా వచ్చేసేసి అది పెద్ద సమస్య కింద మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ ఆహార పరిష్కారంతో ఈ మలబద్ధకం సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అలాగే గ్యాస్ సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చు. చెప్పుకున్నట్టుగా ఈ మజ్జిగ అనేది మనుషులకి ఒక అమృతంలాగా పనిచేస్తుంది. మెయిన్గా ఈ పుల్ల మజ్జిగ చేసే పని ఏంటంటే జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే పాచన శక్తి దీనికి ఉంటుంది. అలాగే అగ్నిని పెంచుతుంది. ఇది అంటే దీపన శక్తి. పుల్ల మజ్జిగ అంటే ఏమిటి? దాంట్లో యాసిడ్ అనేది తయారవుతుంది. ఈ యాసిడ్ అనేది డైజెషన్కి సహాయపడుతుంది. అలాగే గ్రహణం అంటే ఏంటంటే మోషన్స్ లాంటివి అవ్వకుండా ఇది అడ్డుకుంటుంది. ఇన్ని అద్భుతమైన గుణాలు దీనికి ఉన్నాయి. ప్రధానంగా ఇది అల్సరేటివ్ కోలైటిస్, లూజ్ మోషన్స్, మలబద్ధకం, గ్యాస్, పైల్స్ ఇలాంటి సమస్యలు అద్భుతంగా పనిచేస్తుంది. మీకు తెలుసో లేదో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మజ్జిగ పోసిన చోట గడ్డి ఎలాగైతే మొలవదో అలాగా ఈ మొలలు అంటే ఏంటంటే పైల్స్ రావు అంటుంది. అంత గొప్పది మజ్జిగ. అలాగే పొట్ట ఉబ్బరింపు ఇలాంటి అన్ని సమస్యలకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. మరి ఈ పుల్లటి మజ్జిగని ప్రత్యేకంగా కొన్ని ప్రయోజనాలను ఆశించి మీరు తీసుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగ నిజానికి చాలామందికి ఇష్టం ఉండదు. అసలు మజ్జిగే ఇష్టం ఉండదు అనుకుంటే పుల్ల మజ్జిగ అసలు ఇష్టం ఉండదు. కానీ మీకు పుల్లట్లాగా ఈ ఫర్మెంట్స్ అనేవి వీటి ప్రాధాన్యత ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువు అవుతుంది. మెయిన్గా గట్ బయాసిస్ అంటారు. అంటే ఆ పేగులలో అనేక సమస్యలకి అసలైన కారణం ఏంటంటే లాక్టోబాసిల్లస్ స్పోర్స్ లేకపోవటం. కానీ ఈ మజ్జిగ తీసుకోవటం వల్ల వాటికి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. అంతటి గొప్పది ఈ మజ్జిగ. కాబట్టి ఈ మజ్జిగతోటి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. అయితే మన ప్రస్తుత టాపిక్ ఏమిటంటే ఈ పుల్లటి మజ్జిగ ప్రత్యేకత ఏమిటి? ఇది మనం ముందు తెలుసుకోవాలి. చూడండి, మజ్జిగ దాని లక్షణం ప్రకారంగా, దాని తత్వం ప్రకారంగా ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో కొన్ని అమ్లతత్వాలు ఉంటాయి. అంటే ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి అమ్లతత్వాల వల్ల ఫర్మెంటేషన్ వల్ల ఈ మజ్జిగకి ఈ గుణం వస్తుంది. ఫర్మెంటేషన్ అనే ప్రక్రియలో అమ్లత్వం అనేది దీంట్లోకి వస్తుంది. అంటే ఫర్మెంటెడ్ డ్రింక్గా దీని ఆయుష్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే ఆస్వారిష్టాలు వీటన్నిటిని కూడా ఇప్పుడు చూడండి, మీకు ఈ ఫర్మెంట్స్ ఉంటాయి. అంటే ఏమిటి? ఫలానా ఒక ఆల్కహాల్ అనేది 1000 సంవత్సరాల పాత ఆల్కహాల్ అయితే దానికి వాల్యూ అని ఎక్కువని ఎలా అనుకుంటారో అలాగే అది అంతకాలం పాటు ఎలా నిలవ ఉంటుంది అంటే ఫర్మెంటేషన్ వల్ల. ఈ పుల్లటి మజ్జిగ కూడా ఫర్మెంట్ అవ్వటం వల్ల ఇది నిలవ ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే దీనికి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శీతలీకరణం లేకుండా దీన్ని 8 నుంచి 10 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అంటే ఒకసారి పుల్లటి మజ్జిగ మీరు రెడీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 8 to 10 days పాటు ఇది మీకు ఔషధం కింద పనిచేస్తుంది. ఎక్కువ కాలం పాటు ఉంటే పుల్లగా మారుతుంది. కానీ ఈ పుల్లదనానికి అనేక అనుకూలతలు ఉన్నాయి. సరే, మరి అసలైన విషయం ఏంటంటే ఈ మలబద్ధకానికి పుల్లటి మజ్జిగ పనిచేస్తుంది. అయితే మజ్జిగ అంటే కేవలం పుల్లటి మజ్జిగ కాదు, దీన్ని మీరు తయారు చేసుకోవాలి. అంటే దీనికి సంబంధించి ఏమేమి పదార్థాలు అవసరం ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒకటి, పుల్లటి మజ్జిగ. ఇది 200 నుంచి 300 మిల్లీలీటర్లు. పుల్లటి మజ్జిగ ఏంటంటే ఒక 2 రోజులు అలాగే ఉంచితే మామూలు గది వాతావరణంలో పులిపెక్కుతుంది. ఇలాంటి పుల్లటి మజ్జిగ 200 to 300 మిల్లీలీటర్స్ సిద్ధం చేసుకోండి. అలాగే ఉప్పు. దీన్ని దాదాపుగా ఒక టీ స్పూన్ మోతాదుగా ఉప్పును కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా జీలకర్ర పొడి. దీన్ని నెయ్యితో వేయించి రెడీ చేసుకోవాలి. జీలకర్రని ముందు నెయ్యితోటి జీలకర్రని వేయించి పొడి చేసుకొని దీన్ని 2 నుంచి 3 గ్రాములు రెడీగా ఉంచుకోండి. అలాగే వాము, అజ్వాయిన్ అంటారు. దీన్ని కూడా 2 నుంచి 3 గ్రాములు. ఇక రుచి కోసం కరివేపాకు. ఇది మీ అవసరాన్ని బట్టి మీరు ఈ రుచి కోసం కరివేపాకును కూడా వాడుకోవచ్చు.
అయితే మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని పదార్థాలని మజ్జిగకి కలపండి, పుల్ల మజ్జిగకి. రాత్రి నిద్రకు ముందు దీన్ని తీసుకోండి. చెప్పుకున్నాం కదా, ఇది దాదాపుగా 4-5 రోజులు నిల్వ ఉంటుందని. రోజు ఒక వారం పాటు దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు. దీనికి 1 కాదు 2 కాదు అనేక అద్భుతమైన ప్రయోజనాలు. మెయిన్గా దీని లాభాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది పుల్ల మజ్జిగ అనేది చాలా మైల్డ్ లాక్సేటివ్గా పనిచేస్తుంది, అంటే ఒక విసర్జకంగా మీకు పనిచేస్తుంది. అలాగే ఇంకొక గొప్ప గుణం ఏంటంటే మలబద్ధకం దీంతో తగ్గుతుంది. మలబద్ధకం పోయి మర్నాడు ఉదయం సుఖవిరేచన అవుతుంది, అది దీని ప్రత్యేకత. అలాగే మందుల ద్వారా కొంతమందికి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్. ఇలాంటప్పుడు కూడా ఇది మీకు పనిచేస్తుంది, ఆ దుష్ప్రభావాలు లేకుండా చేస్తుంది. అన్నిటికీ మించి ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో ఆ విసర్జన తర్వాత ఆకలి అనేది చాలా బాగా వేస్తుంది, మోషన్కి వెళ్ళిన తర్వాత. ఇక సూక్ష్మ పోషకాలు ఉంటాయి, వాటి శోషణకి ఇది సహాయపడుతుంది. దీంతో గ్యాస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇదంతా కాన్స్టిపేషన్కి సంబంధించి. మరి గ్యాస్ సమస్యలకి మజ్జిగని ఎలా వాడుకోవాలి ఇది కూడా తెలుసుకుందాం. దీనికి కూడా ఇదే ఆహార ఔషధం పనిచేస్తుంది. మరి దీనికి అవసరమైనవి ఏమిటి అంటే ఈ పదార్థాలు కూడా మీ ఇంట్లో ఉండేవే, వరుసగా వీటిని తెలుసుకుందాం. 1 పుల్ల మజ్జిగ, అలాగే వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా రెడీ చేసుకోండి. అంటే వెల్లుల్లి పైన ఉండే పొర తీసేసి ఆ లోపల ఉండేటటువంటి ఆ గర్భాలని మెత్తగా గుజ్జు చేయండి. దీన్ని ఒక 1/2 టీ స్పూన్. అలాగే ఇక రాక్ సాల్ట్ అంటే సైంధవలవణం, ఇది కూడా సిద్ధం చేసుకోండి. మరి గ్యాస్ని తగ్గించేటటువంటి ఈ మజ్జిగ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే మజ్జిగలో ఈ వెల్లుల్లి పేస్ట్ని వేయండి, అలాగే సైంధవలవణం కూడా కలపండి. దీన్ని లోపలికి వాడుకోవాలి. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, దీనికి ఆరోగ్యపరంగా బోల్డ్ అన్ని లాభాలు ఉన్నాయి. ఈ పుల్ల మజ్జిగలో ఉండేటటువంటి లాక్టోబాసిల్లై జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాస్, పొట్టొబ్బరింపు, అలాగే మలబద్ధకం ఇలాంటి సమస్యలు తక్షణమే దీంతో తగ్గుతాయి. ప్రధానంగా ఈ పదార్థాలతోటి ఆ మజ్జిగను తయారు చేస్తాం కాబట్టి ఈ పదార్థాల ప్రయోజనాలు, మజ్జిగ ప్రయోజనాలు అన్నీ కలిపి మీకు అందుతాయి. అంటే సేఫ్గా, సురక్షితంగా మీ ఇంట్లోనే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోగలుగుతున్నారు. అలాగే గ్యాస్ ఇలాంటి సమస్యలు కూడా మీరు తగ్గించుకోగలుగుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని విషయాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.